బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో కొత్త మద్యం రాబోతోందని, ప్రస్తుతం ఉన్న కొన్ని బీర్లను బ్యాన్ చేయబోతున్నారనే ప్రచారం పైన మంత్రి జూపల్లి క్లారిటీ ఇచ్చారు. నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీస్ కంపెనీ ఉత్పత్తులను తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ కి సరఫరా చేసేందుకు అనుమతించినట్లుగా పేర్కొన్నారు. కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తమ వద్దకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టుబడి ఉంటానని అన్నారు. తన వద్దకు ఏ ఫైల్ కూడా రాలేదని అన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకునే అధికారం బెవరేజెస్ కార్పొరేషన్ కి ఉందన్నారు. ఈ క్రమంలోనే సోమ్ డిస్టిలరీస్ కు అనుమతి ఇచ్చినట్లుగా జూపల్లి స్పష్టం చేశారు. డిమాండ్ సప్లైని బట్టి కొత్త కంపెనీలకు బెవరేజెస్ కంపెనీ అనుమతులు ఇస్తుందని గుర్తించాలన్నారు. సోమ్ డిస్టిలరీస్ 2 దశాబ్దాలుగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పౌర సరఫరా చేస్తోందని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలోనూ కొత్త బ్రాండ్లకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ చారి అందిస్తారు. రాజశేఖర్ చారి, కొత్త మద్యం బ్రాండ్లకు సంబంధించి తన వద్దకు ఏ ఫైల్ రాలేదని చెప్పి అయితే జూపల్లి మాట్లాడడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ మమత. గత 2-3 రోజులుగా తెలంగాణ సంబంధించిన బీర్ల ఉత్పత్తికి సంబంధించిన సరఫరా చేస్తున్న కొత్తగా అనుమతించినటువంటి సోమ్ డిస్టిలరీస్ బ్రాండ్ మద్యం పైన కూడా ఈ కంపెనీ పైన కూడా కొన్ని రాజకీయ దుమానం చేస్తుంది. ఎందుకంటే కావాలని చెప్పేసి ఆ కంపెనీకి ఇచ్చారు. ఓపెన్ బట్ లేకుండా ఓపెన్ బిట్ లేకుండా వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళతో మాట్లాడి మాత్రమే ఇచ్చారు. ఎంతో మంది బిట్లు వేసినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా ఈ సోమ్ డిస్టిలరీ బ్రాండ్ కే ఈ సరఫరా చేసి ఆ హక్కులు ఇస్తారని చెప్పేసి ప్రభుత్వం పైన అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కూడా విమర్శలు చేస్తుంది. అయితే ఈ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి మాత్రం నియమ నిబంధనల మేరకే సోమ్ డిస్టిలరీ కంపెనీ ఉత్పత్తులకు తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ సరఫరా చేసే అనుమతి ఇచ్చిందని చెప్పి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్ చారి.